వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. 41వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలు. ఈ వాక్య భాగాన్ని దేవుని బిడ్డలారా 6 విషయాలకు నేను చూడాలని ఈ వాక్యంలో నేను చూస్తున్నాను. 6 సంగతులను ఈ వాక్య భాగంలో 6 సంగతులను మనం చూస్తాం. మొట్టమొదటిగా, నేను నిన్ను ఏర్పరచుకొంటిని. సూజన్ మొట్టమొదటిది. రెండోదిగా, నీకు తోడై ఉన్నాను. మూడోదిగా, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను. నాలుగోదిగా, దిగులు పడకము, నిన్ను బలపరుతును. ఐదోదిగా, నీకు సహాయం చేయవాడు నేనే. ఆరోది, నేను ఆదుకొందును. ఏ విధంగా అంటే నా దక్షిణ హస్తంతో. అది 6 విషయాలు. ఈ వాగ్దానం మనం కలిగి జీవితంలో ముందుకు వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మొదటిగా, ఏర్పరచుకుంటుని అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి మనం పిలుచుకొని ఆయన ఏర్పరచుకున్నాడు. లోకంలో మనం జీవిస్తున్నప్పుడు లోకము నుండి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు, కానీ ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఏ విధంగా ఏర్పరచుకున్నాడు ఆయన అంటే, లోక పాపములో జీవిస్తున్న మనలను ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు కార్చి, ఆ రక్తం ద్వారా మనల్ని కొని మనలను ఆయన సొత్తుగా చేసుకొని ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే, దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు అంటాడు దేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఇల్లులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనము దేవుని సొత్తు. అంటే దేవుడు మనలను చీకటిలో, అంటే పాపంలో జీవిస్తున్న మనల్ని తన ఆశ్చర్యకరమైన ఇల్లులోకి మనల్ని పిలిచాడు ఆయన. పేజ్ నెంబర్ వచ్చి 215, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో. అనగా ఆశ్చర్యకరమైనటువంటి ఇల్లులోకి ఆయన మనల్ని పిలిచాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఎందుకు పిలిచాడు తన ఆశ్చర్యకరమైన ఇల్లులోకి అంటే, ఆయన గుణాతిశయంలో మనం ప్రచురం చేయటానికి ఏర్పరచబడేటువంటి వంశం, ప్రత్యేకమైనటువంటి వంశం అనేది. అంత మాత్రమే కాకుండా రాజులైన యాజక సమూహంగా చేశాడు ఆయన. పరిశుద్ధ జనం అంటే మన పరిశుద్ధ జనాంగంగా ఆయన చేశాడు. దేవుని సొత్తైన ప్రజలు మనం కనుక ఆయనకు చెందిన వారు. ఆయన సొత్తు, ఆయన సొత్తు, ఆయనకు సంబంధించిన వారం. ఎవరైనా నీకు సంబంధించినది ఏదైనా చిన్న వస్తువు నీ ఇంటి దగ్గర నుండి తీసుకుపోతున్నప్పుడు ఏరవారు నువ్వేం ప్రశ్నిస్తావు? నీకు సంబంధించిన వస్తువు లేకపోతే ఏదైనా సొత్తును ముట్టుకున్నట్లయితే నువ్వేమడుగుతావు? నీ పర్మిషన్ లేకుండా ఎవరిని అడిగావు తీసుకెళ్తున్నావు అని అంటావు. మనలను ఆయన తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన సొత్తు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. అందుకే యేసుప్రభువు వారు తన శిష్యులతో అన్నాడు,
లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడు ఆయన? జ్ఞానం గలవారిని, గొప్పవారిని, ధనవంతులను ఏర్పరచుకోలేనా. లోకంలో తృణీకరించబడిన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకునబడిన ప్రజలము. అది మొదటి గమనించాలి. ఎప్పుడైనా గమనించాలి, నేను ఎవరిని, నా ఐడెంటిటీ ఏంటి. ఈ లోక సంబంధంగా మనకున్నాయని చెప్తే, ఎక్కడ మీ గ్రామం ఏది, మీ యొక్క నివాస స్థలం ఎక్కడ, మీరు ఎక్కడ జన్మించారు అని అడిగితే మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాం. అది ఈ లోక సంబంధంగా. కానీ పరసంబంధంగా ఆత్మలో నువ్వు ఎవరు అంటే మనం చెప్తాం, యోనా చెప్పినట్టు చెప్తాం. అసలు నువ్వు ఎవరంటే, నేను ఎవరు నీకు తెలుసా అన్నాడు. ఏంటి? భూమి ఆకాశంలో సృజించిన ఆ సృష్టికర్త అయినటువంటి ఆయన సేవకుడు, ఆయన దాసుడు అన్నాడు. కనుక మనకున్నటువంటి మనకు ఎవరికి చెందిన వారం అంటే, సృష్టికర్త అయిన దేవునికి చెందిన వారము. ఆయన మన తండ్రి, ఆయన మన తండ్రి. ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అది మొదటిది. రెండవదిగా ఏమంటాడంటే, దేవుడా నీకు తోడై ఉన్నాను. ఎవరు అంటున్నారు తోడై ఉన్నానని? చూడండి, ఆలోచించండి. దేవుడే తను ప్రత్యక్షపరుచుకొని ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు తోడై ఉంటాను. ఎందుకు దేవుడు మనకు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉంటే ఏమవుతుంది? దేవుడు తోడు లేకపోతే ఏమవుతుంది? అసలు దేవుడే మన జీవితంలో లేకపోతే ఏమవుతుంది? కొందరు నాతో చెప్తుంటారు, ఈ దేవుని నేను తెలుసుకోకపోతే నా జీవితం ఏమయ్యేదో, నా బ్రతుకు ఏమయ్యేదో. ఈ దేవుడు తోడై ఉండటం వలన ఈ దేవుడు నాకు ఎన్నో విషయాలు సహాయం చేశాడు. నేను బ్రతికి ఉన్నానంటే ఈ దేవుని వల్ల నేను బ్రతికి ఉన్నాను. నేను ఈ రీతిగా జీవిస్తున్నానంటే ఈ దేవుని వల్లనే జీవిస్తున్నాను. ఈయన లేకపోతే నేను లేను. ఆయన నాకు తోడై ఉన్నాడు గనుకనే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని శోధనలు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని అవరోధాలు జయిస్తూ ముందుకు కొనసాగుతున్నానంటే కేవలం ఆ దేవుడు నాకు తోడై ఉన్నాడు గనుకనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నా దేవులారా. అది బైబిల్ గ్రంథంలో నుండి అనేక మార్లు మనం చదివాం. నేను కొత్త విషయాలు చెప్పడం లేదు. మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే రోజు ధైర్యంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఈ వాగ్దానాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ వాగ్దానాన్ని యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అని మనం చూస్తాం. అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడని, ఇస్సాకు దేవుడు తోడై ఉన్నాడని, యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడని, నీతిమంతులకు దేవుడు తోడై ఉన్నాడని, భక్తులకు దేవుడు తోడై ఉన్నాడని, ఆ రీతిగా ఆయన యందు భయభక్తులైతే ఎవరైతే ఉంచుతారో దేవుడు వారికి తోడై ఉన్నాడని మన వాక్యంలో చూస్తాం. నోవాహు దేవుడు తోడై ఉన్నాడని. అయితే దేవుడు తోడు లేక, దేవుని సన్నిధి లేక, అంటే దేవుడు వారికి తోడై ఉండకుండా భక్తిహీనమైన మార్గంలో, చెడు మార్గంలో జీవించేవారు వారు నాకు దేవుడు తోడై ఉన్నాడని వారు చెప్పలేరు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే అంత కష్టాన్ని భరించగలిగాడు, అంత బాధ భరించగలిగాడు. యోసేపు తోడై ఉన్నాడు గనుకనే ఆయన గుంటలో పడినప్పుడు ఆయన ప్రాణము కాపాడబడింది. తన అన్నలు తనకి హాని చేయాలనుకున్నారు గనక దేవుడు హాని చేయకుండా అడ్డుపడ్డాడు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఎవరైనా నీకు హాని చేయాలని ముందుకు వస్తే దేవుడు ఆ హాని నీకు జరగకుండా నీకు తోడుగా ఉంటాడు. గుంటలో నుండి బయటికి తీశారు. అక్కడి నుండి పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు పోతిఫర్ ఇంటిలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు గనక అతడు చేయనిదంతా కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది రెండోది. దేవుడు తోడై ఉండటం వలన మొదటిగా కాపాడబడ్డాడు. రెండోది, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనము చేసేటువంటి చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎక్కడ నిరాశపరచడు. ఆదికాండం ఆ వాక్యాన్ని తీస్తే చదివితే బాగుంటుంది. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం 39:2. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట ఉండెను.
యెహోవా యెహోవా యోసేపునకు తోడై ఇండెను గనుక అనేది మాట. గనుక అనే మాట ఎప్పుడు పడతాం? గనుక, కాబట్టి అంటే ఉన్నాడు గనుకనే. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు, ప్రాస్పర్ అంటే వర్ధిల్లుతూ ఉన్నాడు, దీవించబడుతూ ఉన్నాడు. వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట నుండెను. ఈ యోసేపునకు దేవుడు తోడై ఉండుట ఎలా కనుగొన్నాడు? ఎలా కనుగొన్నాడు యజమానుడు? అతడు చేసే పనిని బట్టి. నిజంగా అయ్యా నీకు దేవుడు తోడై ఉన్నాడు అని ఎప్పుడు అర్థమవుతుంది? పక్కన దేవుడు నిలబడింటూ చూసి చెప్పారా వాళ్ళు? చాలామంది మనల్ని చూసి అమ్మా నిజంగా నీకు దేవుడు తోడై ఉన్నాడు, తల్లి నిజంగా నీకు దేవుడు తోడై ఉంటేనే అన్నారు. ఎప్పుడు చెప్పగలుగుతారు అది? దేవుడు పక్కన చూసి మన పక్కన తోడుగా ఉండడం చూసా? అది కాదు. మన జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు అది చూసి వారు అర్థం చేసుకొని ఈయనకు దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పగలుగుతారు. కనుక దేవుడు తోడై ఇండినప్పుడు అలా జరుగుతుంది. మరి ఆ దేవుడు తోడు నీకు కావాలంటే ఆయనతో సహవాసం మనం చేయాలి. మోషే అన్నాడు, నీ సన్నిధి నువ్వు నాతో రాకపోతే నేను ముందుకు వెళ్ళాలని. మోషే అన్నాడు. నువ్వు దేవుళ్ళ ఇటీవల ఈ టైంలో ఎలిజబెత్ కొంచెం అనారోగ్య రీతిగా పిల్లలు కొంచెం వాళ్ళు న్యూయార్క్ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు, ఆల్బనీలో ఉన్నారు. మ్యాసచ్యూసెట్స్ నుండి వారు అక్కడికి వెళ్ళిపోయారు. వాతావరణం చేంజ్లే, వైరస్ బాగా అటాక్ అవుతుంది అక్కడికి. సో పిల్లలు తరచుగా వారు అనారోగ్యానికి గురవుతున్నారు. మేము ఆలోచించాం, కానీ నువ్వన్నా వెళ్ళు అని పాస్టమ్మ గారు చెప్పారు. పాస్టమ్మ గారు రెడీ అయిపోయారు, నేను వస్తానని. ఆమె ఒక మాట అనింది, ఎలిజబెత్, మమ్మీ నువ్వు డాడీని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడు రాగలవు అని. డాడీ నీకు తోడు ఉండాలా, నువ్వు డాడీకి తోడు ఉండాలా. మీరు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఇద్దరే వెళ్తుంటారు. అంటే దేవుని బిడ్డలారా, తోడు అనేది మనిషి తోడు ఉంటేనే అంత ధైర్యం అంత నిబ్బరం కలిగి ఉన్నప్పుడు మరి దేవుని తోడు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఒక ఆయన అడిగాను, చీఫ్ ఇంజనీర్ ఆయన అడిగాను, సార్ మరి మేడం గారు లేరు కదా, మీరు ఒంటరి జీవితంలో మీరు ఎలా ఉన్నారంటే, ఆ లోటు ఎవరు పూర్తి చేయలేరయ్యా. ఏమన్నాడు? ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. ఇన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో మేము నడిచాం. ఆమె టైం వచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. ఒంటరి జీవితం అనేది కొంచెం కష్టమే. ఆ లోటు ఎవరు భర్తీ చేయలేరు. అంటే మనిషికి మనిషి అంటే భార్యకు భర్తకు, భర్తకు భార్యకు దేవుడు వారిని జతపరిచి తోడుగా ఉంచాడంటే దీంట్లో దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ దేవుడే స్వయాన నేను నీకు తోడుగా ఉంటానంటే ఎట్లుంటుంది? హల్లెలూయా. ఎప్పుడైనా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని నీకు భయం కలుగుతున్న సమయంలో, గుండె చెదిరినప్పుడు, హృదయంలో ఆందోళన కలిగినప్పుడు, హృదయంలో కలవరం కలిగినప్పుడు నీ అంతటా నువ్వు చెప్పుకోవాలి, నాకు దేవుడు తోడై ఉన్నాడని. ఇదే చెప్పాలి దేవుడు. నువ్వు ఎన్నిసార్లు చెప్తే అంత బలం నీకు. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు మనం మనసులోనే వాకింగ్ చేస్తున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. కనుక మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటంటే, ఇహ సంబంధం అనుకున్నటువంటి ఆస్తుపాస్తులు, లేకపోతే మన బ్యాక్గ్రౌండ్, మన తెలివితేటలు, మనకున్న వనరులు, మనకున్న సామర్థ్యాలు, అవి మనకుండడం మంచిదే. కానీ అవి మనకు ధైర్యాన్ని, అవి ఉండాలి, తప్పేం కాదు. జ్ఞానం కలిగి ఉండటం, సామర్థ్యాలు కలిగి ఉండటం, వనరులు కలిగి ఉండటం దేవుడు వద్దనటం లేదు, మనకు ఉండాల్సింది. కానీ అవి మనకు ధైర్యాన్ని గుర్తుపెట్టుకోండి.
ఆ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఆ వనరులు ఎక్కువ ఉన్నవారు మనలాగా వారు ఎక్కువ చింతిస్తూ ఉన్నారు, సమాధానం లేకుండా ఉన్నారు. సమాధానం ఇవ్వవలసింది, ధైర్యం ఇవ్వవలసింది దేవుడు మాత్రమే. కంటి నిండా నిద్ర ఇవ్వాల్సింది 2 లక్షల రూపాయల ఫోన్ బెడ్ కాదు. కటిక నేల మీద వండుకున్న ఆయన కంటి నిండా నిద్ర ఇవ్వగలడు. పల్లెటూరులో నులకల మంచం మీద వండుకునే వారికి వారు హాయిగా నిద్రపోతున్నారు. సిటీలో ఫోన్ బెడ్ మీద నిద్రపోయే వారికి నిద్రలు వేసి వేసుకున్నా కానీ ఏం దేవులరా. షాప్కి మనం కొంటాం, 1,00,000 రూపాయలు పెట్టి మన మంచం కొని బెడ్ కొంటాం, అది నిద్రిస్తుంది. పల్లెటూళ్ళు ఎలా ఉంటారండి దేవులరా, ఆ ఇంగిటి ముంగిటనే ఒక అరుగు ఉంటే అరుగు మీద ఏదో మ్యాట్ పరుచుకొని హాయిగా నిద్రపోతారు. ప్రాణానికి నెమ్మదిచ్చేది ఈ లోకంలో ఒక్కటే దేవుని మాటే. దేవుని బిడ్డలారా, ఏది కాదు. ఆ దేవుని మాట మనం వెదకాలి. దేవుడు అంటున్నాడు, నీకు తోడై ఉన్నాను. ఒక ప్రశ్న వేసుకో. నువ్వు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు నీ కార్యాల గురించి. మార్తా మరియల ఇంటికి యేసుప్రభువారు వెళ్తే మరియా ఆమె పనులు చేయడం తప్పేం కాదు. ఆమె పని భారం వలన సతమతం అవుతుంది, కలవరం చెందుతూ ఉంది, తొందరపడుతుంది. కానీ మార్తా తొందరపడలే, మరియా తొందరపడలే. యేసయ్య దగ్గర పాదాల దగ్గర కూర్చుంది, ఏం చెప్తాడో విందామని. మరి వీరిద్దట్లో కూడా ఎవరు ఉత్తమమైన దాన్ని వెనుకున్నట్టు? మరియా. చాలాసార్లు మన జీవితంలో ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని వెన్నుకోవడం మంచిదే. మార్కెట్ వెళ్ళినప్పుడు ఇలా కళ్ళతో చూస్తాం, ఇలా చూసుకుంటూ వెళ్తాం. టమాటాల దగ్గరికి వెళ్తాం, అక్కడ వెంటనే కొనాం. ఇంకోసారికి వెళ్ళి ఇంకా టమాటాలను చూస్తాం, ఇంకోసారి బీరకాయలు చూస్తాం. ఏం మార్కెట్ చేయలేదులేండి చెప్తాను. తాజా కూరగాయలు నీ కంటికి నచ్చితే తీసుకున్నావా, నచ్చుకోకుండా తీసుకున్నావా? జీవితం కూడా దేవుడా, ఆత్మ కూడా అదే ఆశిస్తుంది. ఆత్మ నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి తీసుకురావాలనే పరితపిస్తుంది. కనుక దేవుడు నీకు తోడై ఉండాలి. ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వస్తున్నప్పుడు, ఏం చేయాలనో అర్థం కానప్పుడు, సమస్య కొన్నిసార్లు ఎలా ఉంటుందో ఏం చేయాలనో అర్థం కాదు. ఒక సహోదరుడు పాస్టర్ గారు అని ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి అడిగాడు. పాప ఒక దేశంలో ఉంది, అల్లుడు ఒక దేశంలో ఉన్నాడు. ఎంతకాలం వారు అల్లుడికి పాప అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాలి, ఆయన ఇక్కడికి రావాలంటే లేదు. చాలా వేదనకరంగా ఉంది అన్నాడు. ఆ పరిష్కారం దేవుడు చూపించాలి. అద్భుతంగా అమ్మాయికి వీసా రావడం జరిగింది. మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి క్షేమంగా ఉండడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి సమస్యలో కూడా నువ్వు చెప్పవలసిన మాట ఏం తెలుసా? సడన్గా నిన్న వినయ్, డాడీ మీరు ఎప్పుడు వస్తున్నారు అమెరికాకు అన్నాడు. అనగానే నాకేమనిపించింది, సంఘము మీరందరూ నాకు గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చి కొంచెం భయం కూడా కలిగింది. భయం నాకు రాదని కాదు, వచ్చింది భయం. నువ్వు నాకు తోడై ఉన్నావు అని చెప్పాను. ఎక్కువ మీ దగ్గర ఉండటానికి ఇష్టపడతాను. హల్లెలూయా. పరిస్థితి తప్పదు, పాప పుట్టింది, ఆయనకు చూడాలి, మనోరాలను చూడడానికి వెళ్ళాలి. పాస్టమ్మ గారు ఎప్పుడు ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటుంది. దేవుని బిడ్డలారా, అంటే కొన్ని విషయాలు మాత్రం చెప్తున్నాను. మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితి అయినా చెప్పుకోలేం, అంతా షేర్ చేసుకోలేం. పక్కన భర్తతో చెప్పుకోలేం, ఎంతోనే కానీ ఈయనను అర్థం చేసుకోలే అంటాం. ఆయన కూడా చెప్పుకోలేడు, ఈమె నన్ను అర్థం చేసుకోలేదు, ఆయన చెప్పదు, ఆయన కూడా చెప్పుకోడు. అయితే మనం ఎవరితో చెప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది? బాగా ఏడవడానికి మనకు బాగా అవకాశం ఎక్కడ దొరుకుతుంది? బాగా మనసు పూర్తిగా బాధ ఉంది, ఎక్కడ ఏడవడానికి అంటే ఎక్కడ దొరుకుతుంది టైం? ప్రార్థనలో ఏడవచ్చు, ప్రార్థనలో ఏడవడు. కనుక సమస్య వచ్చినప్పుడు అంతా మనం చెప్పవలసింది, నాకు దేవుడు తోడై ఉన్నాడు. నిరాశపడాకు. దేవుని బిడ్డలారా, రాత్రి అంతా ప్రేయర్ జరిగింది 5 గంటల వరకు. వెళ్ళాము, 5 ఇంటికి పోయేసరికి 5 అయింది. నేను పండుకున్నానా లేదో కొన్ని నిమిషాలకే రవి ఏం చేశాడు, కెమెరా తీసుకుని వచ్చాడు.
ఎక్కడికి వచ్చాడు? ఇంటికి వచ్చాడు. ఏం చేయాలి లేచి? ఇంకా చిన్నదానికే నేను ఇంతకంటే గొప్ప దైవజనులు టైం లేకుండా చేసే దైవజనులు ఉన్నారు. నేను చిన్నది చేసేది. అంతకంటే బిజీ అయినటువంటి దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వారి కాలి గోటి మట్టికి మనం సరిపోము. కొన్ని నిమిషాలు నాకన్నా కొంచెం నిద్ర దొరికింది, కొన్ని గంటలు దొరికింది. కొన్ని గంటలు కూడా దొరకని వారు ఎంతమంది ఉన్నారు? కనుక ఒక సహోదరి అంటుంది, 1 గంట నిద్ర అయితే నాకు సరిపోతుంది, ఆ గంట నిద్ర కోసం నేను దేవుని అడుక్కుంటానని. హల్లెలూయా. కనుక దేవుడు నీకు తోడై ఉండాలి. నీకు ఎవరి లోకములో ఎవరు తోడు లేకపోయినా దేవుడు తోడున్నాడా? నేను అడుగుతున్నా ఇదే విషయం. నీ జీవిత కాలం దేవుడు తోడై ఉంటే నువ్వు ఎంత పెద్ద సమస్యనే జయించగలుగుతావు. ఎంత పెద్ద సమస్యనే జయించగలుగుతావు. ఎలాంటి కఠినమైన దారైనా నువ్వు నడవగలుగుతావు. ఎలాంటి పరిస్థితిని నువ్వు తట్టుకోగలుగుతావు దేవుడు తోడుంటే. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, భయపడకము. ఇక్కడ వచ్చింది అసలైన సంగతి. భయపడకము, చెప్పండి, నేను నీ దేవుడినై ఉన్నాను అంటే అర్థం ఏంటి? భయపడకు అని చెప్పి పక్కనే మళ్ళీ అన్నాడు నీ దేవుడిని. ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు? భయ విషయాల్లో చాలా విషయాలు ఉన్నాడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో నేను మొరపెట్టగా, చూడండి కీర్తనల గ్రంథం 34 ఒక వాక్య భాగం నేను త్వరగా నేను ముగిస్తాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. వచ్చానని చెప్పండి. కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. 34 వచనం దేవులారా, 4వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు భయం లేదని చెప్పేవాళ్ళు ఎవరైనా లేండి పుల్దండి ఎచ్చం వాళ్ళకు, నాకు భయమే లేదు లైఫ్లో అని. నేను ఎప్పుడు భయపడలేదు, అదే నాకు తెలియదనే వాళ్ళు ఉన్నారా? ఏప్రిల్ మాసంలో మనం ఉన్నాం. గతించినటువంటి 3 మాసాల్లో ఎన్నిసార్లు మనం భయపడింటాం? లెక్కలేనిసార్లు భయపడింటాం, లెక్కలేనిసార్లు. ఆయన అంటున్నాడు, నీకు కలిగిన భయాలన్నీ, ఆ భయాలన్నిటి నుండి ఆయన నేను విడిపిస్తాడు. ఎన్ని భయాలున్నాయో, మనవడి భయం, కుమార్తె భయం, ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాలు, బంధువుల విషయాలు, ఆస్తుల విషయాలు, ఎన్ని పోరాటాల మధ్య ఆ భయాలు ఉన్నాయో, ఆ భయాలన్నిటి నుండి విడిపి, వాటిని నుండి ఏం చేస్తారంట? ఆ భయాలన్నింటి నుండి ఇడిపించును. భయంలో మనం పట్టుబడినప్పుడు ఇడిపిస్తాడంట. జాగ్రత్తగా నండి దేవులారా. భయం వచ్చినప్పుడు నీళ్లు తాగలేరు, భయం వచ్చినప్పుడు అన్నం తినలేరు, భయం వచ్చినప్పుడు నిద్ర రాదు, భయం వచ్చినప్పుడు తలంపులు ఎక్కడో వెళ్ళిపోతాయి. భయం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, క్లీన్ చేసే వస్తువును 3 సార్లు క్లీన్ చేస్తారు. నీ క్లీన్ చేశానా? అక్కడ తీసుకొచ్చి మళ్ళీ క్లీన్ చేశానా? మళ్ళీ క్లీన్ చేశాను. ఆ భయంలో ఆ నెగిటివ్గా జీవిస్తున్న ఒకసారి తాళం వేసి మళ్ళీ కిందికి వచ్చి తాళం వేసాను లేదని లాగి మళ్ళీ తాళం వేసాను లాగి, భయం చాలా భయంకరమైన దేవులారా. మానసికరమైనటువంటి భయం, మానసికంగా ఒత్తిడికి లోయిన వారిలో వారి భయం ఉంటుంది. ఆ భయం వల్ల ఏమవుతారంటే, వారి ఎదుట పసిబిడ్డలాగా చూడాలి వాళ్ళని. వారు ఏమైనా మనం గట్టిగా చూసినా వారు తట్టుకోలేరు. మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి వారి దగ్గర గట్టిగా అరవకూడదు, పసిబిడ్డలాగా చూడాలి వారిని. దయచేసి నేను చెప్తున్నా, లేకపోతే వారు మనకు దొక్కరు. వారు చాలా సెన్సిటివ్గా, చాలా సున్నితంగా ఉంటారు. మన దగ్గర బాగా కనపడవచ్చు, కానీ వారి ఎదుట మనం ఎలా మాట్లాడాలంటే, వాయిస్ రైజ్ చేసి మాట్లాడద్దు, చాలా జెంట్లీగా వారితో మాట్లాడాలి. అప్పుడు వారు ఆ మానసిక స్థితి నుండి వారు బయటకు వస్తారు.
ఎక్కువ వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా వారిని ఎంగేజ్ చేయాలి, ప్రేమతో మాట్లాడాలి. పాస్టర్ గారు బాగా చెప్తున్నాం, మాకు కూడా ఓపిక ఉండాలి. అవును, ఉండాలి, ఓపిక తప్పదు. వారిని రివర్స్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే నేర్పాడు దేవుడు పాస్టర్ అమ్మ గారి దగ్గర. ఆమె మానసికంగా ఇదే అయిపోయినప్పుడు చాలా ఇదే నేను అనుకున్నా, కోపడకూడదు, చాలా ప్రేమించాలి. దేవుని అడుక్కుంటూ వచ్చాను. నాకుండే స్పీడ్, నాకుండే పరిస్థితి, నేను పెరిగిన విధానం కష్టమే ఆమెకు, కానీ నేను మార్చుకోవాల్సి వచ్చింది. కనుక పురుషులు కొన్ని విషయాల్లో కుటుంబంలో మనం కొన్ని మార్చుకోక తప్పదు. హల్లెలూయా. బాగా చెప్తావు పాస్టర్ గారు అంటే చెప్పక తప్పదు, అంతే, చేయాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, భయపడకుము. నిర్గమకాండం 14వ అధ్యాయం, అక్కడ ఒక వాక్య భాగాన్ని నేను చూపించి నేను ముందుకు వెళ్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం, అందరు కూడా వాక్య భాగాన్ని చూద్దాం. 13వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు మోషే భయపడకుడి. ఎవరితో అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయి రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎప్పుడునూ చూడరు. చాలు. ఎలాంటి సమయంలో వారికి చెప్పాడు భయపడొద్దని? ఇశ్రాయేలులు ఐగుప్తు దేశ బానిసత్వం నుండి వారు బయటపడి వారు కనానుకు బయలుదేరి ప్రయాణం అవుతున్న సమయంలో, ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్న సమయంలో ఫరో సైన్యం వెనక తరుముతూ వస్తుంది. ఇశ్రాయేలు చూశారు, మేఘం వల్ల దట్టముగా వ్యాపించేటువంటి ఆ సైన్యం వారిని వెంటాడుతుంది. వెనుకవైపు చూశారు. చూస్తే ఫరో తన సైన్యం తీసుకొని తరుముతున్నటువంటి ఆ దృశ్యాన్ని చూశారు. ఎవరు? ఇశ్రాయేలు. ఒకవేళ ముందుకు వెళ్ళాలంటే ఎర్ర సముద్రం, లెఫ్ట్కు రైట్కి వెళ్ళాలంటే ఎత్తైన కొండలు, బ్యాక్కి వెళ్ళాలంటే ఫరో సైన్యం. భయకంపితులైపోయారు. హల్లెలూయా. చాలా భయకంపితులయ్యారు. శత్రువు మీదకి వస్తున్నాడు కత్తి తీసుకొని అంటే ఎట్లుంటుంది? వారు ఆయుధాలు ధరించుకొని రథముల మీద గొప్ప సైన్యంతో బయలుదేరి వచ్చినప్పుడు అంతకాలం వారు అక్కడ బానిసలుగా పనిచేశారు. విడుదల పొందాము, బాగా జరుగుతుంది జీవితం అనుకున్న సమయంలోనే శత్రువులు వస్తున్నట్టు సమయంలో ఎంత భయపడ్డారంట. అప్పుడు మోసే అన్నాడు, మీరు భయపడకూడి అన్నాడు. రెండోది ఏం చెప్పాడు? ఊరికి నిలబడండి. మూడోది ఏం చెప్పాడు? దేవుడు కలగజేసేటువంటి రక్షణ, విడుదల చూడండి అన్నాడు. ఈ మూడు చేయడమే కష్టమైంది వారికి. ఈ మూడు చేయడమే కష్టమైంది. మనిషిలో శక్తి లేనప్పుడు, నిరుత్సాహం ఏర్పడినప్పుడు ఏ మాట చెప్పినా అది రుచించదు. నిరాశ, నిస్పృహ మనసులోకి వచ్చినప్పుడు పెద్ద బూర పట్టుకొని ఎంత చెప్పినా వారికి తగలదు. దేవుడే సాయం చేయాలి. వారు అన్నారు, ఇంత చాలు, ఇంకా మేము నీ మాట వినము, వారికే దాసులం అవుతామన్నారు. ఈయన ఎలా చెప్పగలిగాడు? మరలా అన్నాడు, ఇప్పుడు చూస్తున్న ఈ ఐగుప్తులను మీరు అన్నడు చూడరు అన్నాడు. మనం చేయవలసింది దేవుని దగ్గర దేవుని వాక్యం యొద్ద, దేవుని వాక్యం వద్ద జాగ్రత్త. మన ఈ మాటలు గుర్తుపట్టాలి. దేవుని యొద్ద, వాక్యం వద్ద విచారణ చేస్తే దేవుడు సూచనలు ఇస్తాడు. ఆ సూచనల ప్రకారం నడవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆనుకున్నారు, అదే పద్ధతిలో నడిచారు. ఆ సమయంలో ఎర్ర సముద్రం పాయలేంది, ఆరిన నేల మీద నడిచిపోయారు. ఫరో సైన్యం వచ్చింది, ఆ నీళ్ళల్లో ఆ జల సమాధి అయిపోయారు. దేవుని బిడ్డలారా, జల సమాధి అయిపోయారు. మోషే వారికి ఏం చెప్పాడు? భయపడకుడి. కనుక ప్రతి విషయంలో కూడా ఎప్పుడు దేవుడు మనల్ని భయపడొద్దు అంటాడు. ఏ సమయంలో ఆయనకు తెలుసు ఈ కష్టం రాబోతుంది, ఈ కష్టంలో ఈయన గుండె చెదిరిపోతుంది, భయపడిపోతున్నాడని. అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు చెప్తాడు, నువ్వు భయపడొద్దు. చదువుకున్నాం, చదువు ముగించాం, డిగ్రీ చేతికి వచ్చింది, ఉద్యోగం రాదు, అందరూ అడుగుతుంటారు ఏం చేస్తున్నామని. చెప్పడానికి ఆన్సర్ ఉండదు. భయం వస్తుంటుంది, నాకు మంచి ఉద్యోగం వస్తుంది అంటారా?
మంచి భవిష్యత్తు ఉంటుందంట. వివాహం కానున్న అమ్మాయి ఏం చేస్తుంది? సంబంధాలు వస్తాయి. నిజంగా మంచి భర్త వస్తాడా? ఎన్నో భయాలు మనిషికి. భయాలు ఇవి అవి తరగనటువంటివి. కనుక ప్రతి భయములు కూడా దేవుడు మనకి ఎప్పుడైనా భయపడుకుడు అని చెప్పినట్లయితే ఏముందంటే అర్థం తెలుసా? నీకు నేను సాయం చేస్తాను, నువ్వు ధైర్యంగానే అర్థం. హల్లెలూయా. మనుషులు భయపడొద్దని మనకేదో ఆదరణ ఇవ్వచ్చు, అది వేరు. దేవుడు ఎప్పుడైనా నువ్వు భయపడొద్దని చెప్తే అక్కడ మనకు సొల్యూషన్ వచ్చింది, సమాధానం వచ్చింది. అయిపోయి అది ఏం చేయలేదు. మనం చాలాసార్లు దేవుడారా నా అనుభవం చెప్తాను. చాలా భరించలేనటువంటి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబ పరంగా సేవాపరంగా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకే ఒక వాయిస్ నాకు వినపడుతుంది. ఆ స్వరం భయపడకు అంటాడు. ఇంక అయిపోయా. ఆ రోజు ఎట్లుంటానంటే ఇంకా దాని గురించి ఆలోచించాను. ఇంకా ఎప్పుడైతే భయపడకూడని నాకు చెప్పాడో ఇంకా దాని గురించి తెల్లవారులు ఆలోచించుకుంటూ ఉన్నాను. ఇంకా చెప్తానంటే నేను దేవుడు సమాధానం ఇస్తాడు దానికని. ఇదే దేవుని బిడ్డలారా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య దేనివల్ల నీ భయపడుతున్నావు? నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏ సమస్య ద్వారా నువ్వు వెళ్తున్నావు? దేని గురించి బాగా భయపడిపోతున్నావు? ఊహించుకున్న భయాలు నిన్ను పిరికివానిగా చేస్తా. ఊహించుకోకు. అలా జరిగితే ఎట్లా, అలా జరిగితే ఎట్లా, అలా జరిగితే ఎట్లా, అవి ఊహించుకునే భయాలు. ఊహించుకోకు ప్లీజ్. దయచేసి ఊహించుకొని భయపడొద్దు. ఒక అమ్మాయి ఏడుస్తుందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే నీళ్ళకు వెళ్ళి ఆ నీళ్ళ బావి దగ్గరికి వచ్చి నీళ్లు చదువుకోవడానికి వచ్చి కూర్చొని ఏడుస్తుందంట. ఒక ఆయన పెద్ద ఆయన అడిగాడంట, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే నాకు పెళ్ళి అవుతుంది కదంటే, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయితే నాకు పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు బావిలోకి వచ్చి బావిలో పడితే అందుకంటే ఏడుస్తుండేది. ఊహించుకున్న భయాలు ఊహించుకుంటాం. ఏమో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం నాకు వస్తే, ఆమెకు వెళ్తూ బాగాలేదంట, నాకు ఎట్ట వస్తే. ఏదైనా ఫేస్ చేయాలంటే అది దేవుని అనుమతి లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటైనా రాదు. ఆయన అనుమతి లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలేదు. తల వెంట్రుకలోనే ఒకటి రాలేదంటే నీ తల వెంట్రుకలు కూడా ఎంత? భయపడుకుడి ఒక వాక్యం దేవులరా అనేక సమయాలను బలపరిచిన వాక్యం. మత్తయి సువార్తలో చిన్న వాక్యం ఇంట్లో తగిలిచ్చింటాను. అది ఏరే వారికి ఇచ్చిన ఎవరు భయం ఉంటే భయపడతారు. ముందుకుడికి ఇప్పుడుగా భయపడుకుడి అనే మాట మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన ఎవరు భయపడుకుడు అని ఉన్నది ఆ వాక్యం. ఆ వాక్యాన్ని వచ్చిన వారందరూ చెప్పేవాడిని భయపడేవారికి. ఆ వాక్యం విని ఆ వాక్యం చూసి భయపడకుండా ధైర్యం తెచ్చుకొని వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు భయపడుతున్నావు. దేని గురించి భయపడుతున్నావు? పిల్లల పెళ్ళిళ్ళ, ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యాల, బంధువుల సమస్య, అప్పుల, ఇంకా చెప్పుకోరాని కష్టాల, అప్పులు అన్నీ మిత్తిలకి ఇస్తున్నామా? డబ్బులన్నీ మిత్తిలకు పోతున్నాయా? ఏ బాధనే కావచ్చు, అది కొద్ది కాలమే. మళ్ళా దేవుడు మీకు సమృద్ధితో నింపుతాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒకసారి మత్తయి సువార్తలో చూస్తారా? దేవులారా, భయపడుకుడి మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. 10:30 మన మీ తల ఎండ్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి, మీరు భయపడుకుడి. చాలా దేవులారా. ఇంకా మనకు 4వది మనం చూద్దాం. వాక్య భాగంలోకి రండి. మనకు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. దిగులుంది. దిగులు ఏమైనా మనం తీసుకొచ్చి పెడతాదా? ఆలోచన కలిగి ఉండడం మంచిదే. దిగులు ఊరికే దిగులు పడుతున్నా ఉండడం. దిగులు పడుకుడి నేను నిన్ను బలపరుతున్నా అన్నాడు 4వ విషయం వాక్య భాగంలో యెషయా 41:10. దిగులు పడకు నేను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. దిగులు పడకుము అన్నాడు. ఏ విషయాన్ని గురించి దిగులు చెందుతున్నావు? దిగులు చేయడం. అమ్మా నీకే చెప్పేది, అన్నం తిందురమ్మని, నాకు ఆకలి కాలేదు. అరే నీకే నేను చెప్తున్నానమ్మా అన్నం తిందురా అని, ఏమైంది నీకు?
నాకు ఆకలి కాలేదు నాయనా, మీరే తినండి. నీలో భయము దిగులు చోటు చేసుకున్నాయి, ఆకలి అనిపించదు. అంతే. భయము దిగులు చోటు చేసుకుంటే జీవితానికి ఆహారం కూడా తినాలనిపించదు. ఇంట్లో కలిసి బిడలతో కుటుంబంతో కలిసి ఆహారం తినాలనిపించదు. లోపల బాధ ఉంది, లోపల బాధ ఉంది. ఆ బాధ వలన తినాలనిపించదు. మీరే తినండి, తర్వాత తింటా అంటాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. నిన్ను బలపరిచేదని అంటున్నాడు. హల్లెలూయా. బలపరుస్తాడు ఆయన దిగుల్లో. నువ్వు దిగులు పడాకు, నీకు సాయం చేస్తాను చెప్పు. నీకు సహాయము చేయవాడుని నేనే అంటే ఏమి? ఆయన తప్ప ఎవరు లేరని, మరొకరు లేరని. జీవితాలను కట్టేవాడు ఆయనే. జీవితము చల్ల చెదరైపోయింది, భవిష్యత్తు అంతా ఇంకా భవిష్యత్తు అంటూ లేదు, మార్గాలు మూయబడ్డాయి, జీవితంలో ఆశ కిరణం అంటూ లేదు అని జీవితానికి ఒక కన్క్లూజన్ వచ్చినప్పుడు అక్కడి నుండి దేవుడు ఒక చిగురును పుట్టించి మళ్ళా జీవితాన్ని కట్టగలడు దేవుడు. అది ఆయనకునేటువంటి, ఆయన చేయగలడు దేవుడారా, ఆయన చేయగలడు. ఇంతగా నా జీవితం అయిపోయినప్పుడు ఇంక మళ్ళీ నా జీవితంలో నేను మళ్ళీ ఉండగలుగుతానా? జీవితం అంతా ముక్కలైపోయింది. ముక్కలైన జీవితాన్ని తిరిగి దాన్ని ఎవరైనా బాగు చేయగలరా? ముక్కలైపోయింది. కొందరి జీవితాల్లో వారు జీవితం ముక్కలైపోయింది. ఆ జీవితాన్ని ఎవరైనా బాగు చేయగలరా? దేవుడు మాత్రమే బాగు చేయగలడు. దేవుడు మాత్రమే బాగు చేయగలడు. ముక్కలైన జీవితాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. ఆయనే సహాయం చేయగలడు. చివరిగా దేవుని బిడ్డారా, 6వది చూసినట్లయితే, నేను ఆదుకునేవాడు, నిన్ను ఆదుకొందును. ఏ విధంగా? నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను. ఈ వాక్యములో యెషయా 41:10 ఈ వాక్యంలో నువ్వు వాగ్దానం స్వతంత్రించుకుంటే నీకున్న కష్టం ఈరోజు ఈ వాక్యాన్ని ఈ వాక్యం ఎదుట నిలబడగలదా? నీకున్న కష్టం ఈ వాక్యం ఎదుట నిలబడగలదా? ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే ఏ కష్టమైనా ఏ సమస్యకైనా ఈ వాగ్దాన వాక్యం ఒకటి సరిపోదా? హల్లెలూయా. ఒక మిస్సైల్, ఒక బుల్లెట్, పవర్పోయినటువంటి గన్ను నీ చేతికి ఇచ్చాడు. గన్ను నీ చేతిలో ఉంది, బుల్లెట్ కూడా దాంట్లో ఉంది లోపల. అప్పుడు నువ్వేం చేయాలి? గురి చూసి ఏంపా నీకు ఇచ్చినాడు, గన్ను ఉంది, గన్నులో బుల్లెట్ ఉంది, నీకు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? గురి పెట్టి నువ్వు పక్కన పెడతావు. విశ్వాస జీవితానికి ఏంటంటే తెలురా ఉంటుంది, ప్రార్థన వాగ్దానాన్ని సొంతం చేసుకోలేదు. ఈ వాగ్దానం అనేది ఒక చెక్ లాంటిది. విశ్వాసంతో బ్యాంకులో నువ్వు క్రెడిట్ చేయాలి. సబ్మిట్ చేసి నువ్వు క్రెడిట్ అయిపోతుంది. నువ్వు చేసుకోవాలి, స్వతంత్రించుకోవాలి. ఈ వాక్యాన్ని రాసుకోవడమో లేకపోతే హృదయంలో పెట్టుకుని బైహార్ట్ చేయడమో పదే 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 అంటుంటూ అది నీ జీవితంలో రియాలైట్ అయ్యి దాని యొక్క సక్సెస్ నువ్వు చూడగలుగుతావు. అదిలా జరుగుతుంది ఏంలరా, అది చేయవలసిన పని మనం. కనుక మనం ఈ వాక్యం ఎంతవరకు నువ్వు రియాలిటీలోకి నువ్వు అనుభవించుకోకుండా దాని మీద మెడిటేట్ చేయకపోతే సైతాను అన్నిసార్లు మనం భయపడుతూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చాలు దేవుని బిడ్డలారా. 6 విషయాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడే నేనున్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతూ నీకు సహాయం చేయవాడు నేనే, నిన్ను ఆదుకొందును, నీతియు నా దక్షిణ హస్తంతో. ఇంకెవరు ఆదుకోనాలి? మా అమ్మ రావాలా, లేకపోతే మా నాన్న రావాలా ఆదుకోవడానికి? లేకపోతే మా నాన్న ఏమైనా డిపాజిట్ చేసి ఏమైనా ₹1 డిసేబుల్ వాడుకో బిడ్డ అని ఎవరు కావాలా? మన పిల్లలు యవనస్తులు చూస్తుంటారు, బైక్ కొనాలా, డబ్బులు వేసి డబ్బులు, మమ్మీ ఏమన్నా చిట్టి వేసి డబ్బులు కొనియాలా, నీకు బైక్ కొనియాలనా? చిట్టి పైసలు ఇవ్వాలా నీకు బైక్ కొనుక్కోవడానికి? విశ్వాసంతో ఈ వాక్యాన్ని వాగ్దానం స్వతంత్రించుకో, కష్టపడు, నీకేం కావాలో వస్తుంది. అయ్యలను అమ్మను అయ్యను ఏం చేయాలి? బైక్ కావాలని బాధ పెట్టాలనా?
సెల్ ఫోన్ కావాలని బాధ పెట్టాలనా? నీ ముందు ఉంది చదువు, ఆ చదువు చాలు. చదువు ఏడ్చు, చదువు ఏడ్చు అంటున్నా, అదే అక్కడ చదువు అంటున్నానులే, ఏడ్చు అంటే చదువు ప్రయోజకుడుగా ఉద్యోగం సంపాదించు, అయ్యి చేతులు పెట్టి డబ్బులు పెట్టు, అయ్యి సంతోషిస్తాడు. నాన్న నాకు సెల్ ఫోన్ కావాలంటే, నాయన నువ్వు సంపాదిస్తాను, నీకు ఏం కావాలో నువ్వు కొనుక్కొని ఆయన అంటాడు. హల్లెలూయా. మంచిదని ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ స్తోత్రం, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు నాయన. ప్రభా నీకు స్తోత్రములునైనా, దిగులు పడకము, భయపడకము, నిన్ను బలపరుతును, నీతియు నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను మీరు వాగ్దానం చేశారు ప్రియ తండ్రి. నాయన నీ వాక్యాన్ని మేము అనుమించుకొని మా జీవితంలో నడిచే కృప అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.